అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చెల్లిపై లైంగిక దాడి చేసిన అన్న గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక పోలీసులు ఫిర్యాదు చేసిన ICDS అధికారులు. టబాకాయల షాపుల యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించిన ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు. కువైట్ లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు బ్రహ్మరథం పడుతున్న తెలుగు ప్రజలు. NRI TDP పాలయకరి అధ్యక్షుడు శ్రీహరి నాయుడు ఆధ్వర్యంలో ఘన సన్మానం. ఇక డీటెయిల్స్ చూస్తే చెల్లెలిపై లైంగిక దాడి చేసిన అన్న గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక. అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలంలోని ఓ గ్రామంలో దారుణం. తండ్రి పక్షవాతంతో మంచానికి పరిమితం అవ్వడం, తల్లి ఆర్థిక పరిస్థితులతో గల్ఫ్ దేశానికి వెళ్లడంతో ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటున్న బాలిక. ఇది అదునుగా చూసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ పెద్దనాన్న కుమారుడు. బాలిక గర్భం దాల్చడంతో పీలేరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించిన దగ్గరి బంధువులు. ఆ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక. ఈ విషయం తెలుసుకుని గ్రామం నుండి పారిపోయిన బాలిక అన్న ఆ పసిబిడ్డను ఎవరికైనా ఇచ్చేయాలని, బాలిక బాగోగులు తాము చూసుకుంటామని మంతనాలకు దిగిన నిందితుడి కుటుంబ సభ్యులు. దీంతో పసిబిడ్డను ఎవరికైనా ఇచ్చేయాలని కొంతమందితో సంప్రదింపులు చేస్తుండగా విషయం బయటకు తెలియడంతో స్వగ్రామానికి బాలికను తీసుకుని వెళ్లిపోయిన బంధువులు. పోలీసులు ICDS అధికారులకు సమాచారం ఇవ్వకుండా కాన్పు చేసి పసిబిడ్డను వేరే వారికి ఇవ్వడానికి సంప్రదింపులు జరిపిన ఆసుపత్రి నిర్వాహకులు. దీనిపై ICDS అధికారులు స్పందించకపోవడంతో తొలుత తీవ్ర విమర్శలు, అనంతరం రంగంలోకి దిగి ఆసుపత్రి యాజమాన్యంపై మండిపడ్డ ICDS అధికారులు. 3 రోజుల పర్యటన సందర్భంగా గురువారం కువైట్ చేరుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. నేడు కువైట్ లో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున తరలించారు. మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకుడిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కువైట్ లో ఉన్న తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమంలో NRI TDP పాలకరి కువైట్ అధ్యక్షులు కొండమర్రి శ్రీహరి నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నా పేరు కొండమర్రి శ్రీహరి నాయుడు, NRI TDP పాలకరి సంఘం కువైట్ అధ్యక్షుడిని. ఈరోజు మన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు కువైట్ విచ్చేసిన సందర్భంగా స్వాగతం పలకడం జరిగింది. అలాగే మన అన్నమయ్య జిల్లా పార్టీ బలోపేతానికి మన NRIలు తమ వంతు సహకారాలు అందించడానికి రెడీగా ఉన్నామని తెలియజేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందిస్తూ NRIని అభినందించడం జరిగింది. మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లె డీమ్డ్ యూనివర్సిటీ నందు అశ్వ 2026 జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ స్పాన్సర్ వీడియోను యూనివర్సిటీ నందు ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ ఆవిష్కరించారు. ప్రతి ఏటా కళాశాలలో నిర్వహించే ఈ ఫెస్ట్ లో విద్యార్థులకు వివిధ పోటీలను టెక్నికల్, కల్చరల్ మరియు స్పోర్ట్స్ విభాగాల్లో నిర్వహిస్తామని 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 2 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ఇందులో జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా సినీ ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అలరిస్తారని, ఈసారి కూడా సినీ నేపథ్య గాయకులు మరియు తారలు పాల్గొంటారని ఆయన అన్నారు. మాజీ బోయకొండ ఆలయ చైర్మన్ SK రమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. నేడు చౌడేపల్లి మండలం కొత్తకోటలో గల SK రమణారెడ్డి నూతన గృహం నందు రమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి TDP నాయకులు, కార్యకర్తలు, కొత్తకోట గ్రామస్తులు జన్మదిన వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ తిరుమల వెంకన్న ఆశీస్సులు మరియు బోయకొండ గంగమ్మ ఆశీస్సులతో 10 మందికి అన్నదానం, ధన సాయం, ఆలయ నిర్మాణాలు ఎన్నో చేపట్టాలని, అలాగే పేదవారికి అండగా ఉంటానని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నాపై నమ్మకం పెట్టి బోయకొండ ఆలయానికి చైర్మన్ గా చేస్తే బంగారు బోయకొండగా రూపుదిద్దుతానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TDP నాయకులు సోముల సురేష్, జల్లి మనోహర్, సోమశేఖర్ రెడ్డి, కృష్ణ నాయక్, నూరుల్లా, నారాయణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడికి రావడం జరిగింది.
ఆ దర్శనానికి నాకు అన్నీ అరేంజ్ చేసిన నా ఆప్త మిత్రుడు మహేష్ గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజుకు మీరందరూ కూడా మీడియా మిత్రులు, కార్యకర్తలు, నాకు ఇక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ కూడా వచ్చి జయప్రదం చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. నా పుట్టినరోజు రోజు ఈ ఇంటి దగ్గర ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. అదేమంటే ఈ పుట్టినరోజు రోజు నేను అందరికీ కూడా ఏదో కేకే కాదు దేవుని ప్రసాదం ఇస్తూ ఎప్పుడూ కూడా ఇలాగే ఇస్తూనే బ్రతకాలని, మా వంశాంకరం ఉండేంత వరకు కూడా ఈ ఇంటి దగ్గర మేము ఒకరికి పెడుతూనే బ్రతకాలని, ఒకరు ఏమీ లాక్కోకుండా ఈ కాంపౌండ్లోకి కనీసం ఆకలి అయ్యే వాళ్ళు ఆ కాంపౌండ్ లేకపోతే మాకు కడుపు నింపుతారు, అన్నం పెడతారు అనే పేరు ప్రజల్లో ఆ నమ్మకం కలగాలని ఆ భగవంతుడిని కోరుకున్నాను. భగవంతుడు తప్పకుండా నా కోరికలన్నీ తీరుస్తాడు. ఎప్పుడు ఈ ఇంటి దగ్గర ఈ కాంపౌండ్లో ఎవరు బాధతో వచ్చినా సంతోషంగా పోయే విధంగా నేను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాను. ఇట్లా పుట్టినరోజులన్నీ కూడా ఈ ఇంటి దగ్గరనే జరుపుకుంటాను. ఎంతోమంది పేదల ఆకలి తీరుస్తాము. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం, కోటి సంతకాలు సేకరణ. మదనపల్లె నియోజకవర్గంలో గడప గడపకు వెళ్లి సంతకాలు సేకరణ. మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ వెల్లడే. నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ. మేధావి వర్గాలు, ప్రజా సంఘాలు, యువత, వివిధ రాజకీయ పార్టీల సంతకాల సేకరణలో పాల్గొనాలని పిలుపు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టి కూటమి ప్రభుత్వాన్ని దోషిగా నిలుపుతామని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ అన్నారు. మదనపల్లె ఎవెన్యూ రోడ్డు వైసీపీ కార్యాలయంలో నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనూషారెడ్డి, వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గుండ్లూరి షమీం అస్లా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు పోస్టర్ను ఆవిష్కరించడం జరిగిందని వివరించారు. 100 ఏళ్లలో కేవలం 12 మెడికల్ కాలేజీలే ఉంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం, 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం ఓ రికార్డు అని, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి 5 పూర్తి చేయగా మరో 3 వైసీపీ ప్రభుత్వంలోనే తుది దశకు చేరుకున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి మనసు రావడం లేదని, జగన్మోహన్ రెడ్డి అన్ని సదుపాయాలు సమకూర్చినా మనసులో కక్ష పెంచుకున్నారని విమర్శలు చేశారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం పెద్ద కష్టమేమీ కాదని, పీపీపీ వల్ల తన మనుషులకు లాభం చేకూర్చాలన్నదే కూటమి ప్రభుత్వ ఆలోచన అని, ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలను తన మనుషులకు పీపీపీలో ఇచ్చేశాడని ఆరోపించారు. ఆ కాలేజీల భూములను తాకట్టు పెట్టి వాళ్ళు డబ్బు తెచ్చుకోవడం, ప్రజలు మళ్లీ ప్రైవేట్ ఆసుపత్రులకు పోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని పీపీపీ విధానానికి స్వస్తి పలకాలని సూచించారు. నవంబర్ 25న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలను అందజేస్తామని అన్నారు. మేధావి వర్గాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం దళారుల మధ్యలో తీసుకుని వచ్చేసి ఈ మెడికల్ కాలేజెస్ కూడా వాళ్ళ దళారులకు ఇచ్చేసి అన్ని రకాలుగా ప్రజలకు వ్యతిరేకంగా ఇది యాక్షన్ తీసుకుంటా ఉంది. దీనికోసం మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందిలో 100% ఇంత కష్టపడి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి కేవలం 11-12 మెడికల్ కాలేజెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఆయన వచ్చింది 4 ఏళ్ళు, 2 ఏళ్ళు కరోనాలో పోతే ఉండే 3 ఏళ్ళు కూడా దగ్గర 17 మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చేసి ఒక మంచి ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఆయన అంత కష్టపడి తీసుకుని వస్తే దాన్ని కూడా నీరు కారే ప్రయత్నాలు చేసి కేవలం ఒకటే వచ్చేస్తా ఉంది. మేము వచ్చిందిలో ఆయన తీసుకొచ్చాడు కదా కాబట్టి మేము అది ప్రైవేటైజేషన్ చేయాలా, ఇట్లా మండిపట్టు
మంకు పట్టుకొని ఈ రకంగా వీళ్ళు ప్రతి విషయంలో కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. దీనికి ఈ రకంగా చేస్తా ఉంటే ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే చూసే ఊరుకునే ఉండే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం కూడా ఆయన దీనికోసం 100% ప్రజలకందరికీ బాధ ఉంది. ఇది అందరూ బాధపడుతున్నారు, ఈ రకంగా చేస్తా ఉన్నారని చెప్పి. దానికోసం ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకొని వెనక్కి రావాలా. లేని పక్షంలో మేమందరూ 1 కోటి సంతకాలు కలెక్షన్ ఇది చేసేసి 1 కోటి సంతకాలు తీసేసుకుని ప్రజల దగ్గర బంగారుపాళ్యం మండల కేంద్రంలోని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ జీఎస్టీ టీం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం మాట్లాడుతూ 2 రోజుల పాటు జీఎస్టీపై అవగాహన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల టీడీపీ కన్వీనర్ ఎన్పీ ధరణి నాయుడు, తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి ఈ ఎగ్జిబిషన్ శుక్రవారం, శనివారం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ నోడల్ అధికారులు ఎం జితేంద్రబాబు, వి ఉమాపతి, జీఎస్టీ ఓఈ వివేక్, తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ నాయుడు, వెలుగు ఏపీఎం రవికుమార్, సిసిలు వేణుగోపాల్ నాయుడు, ప్రభావతి, హేమ, కిరణ్, పాండు, అరుణ్ కుమార్, డ్వాక్రా సంఘమిత్రాలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అనేక వస్తువులు మెడిసిన్స్ నుంచి మన ఇది గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు వచ్చి మొత్తం స్టాల్ మార్ట్లో పెట్టినాడు. వీక్లీ 2 times చేస్తారు. శనివారం, శుక్రవారం, శనివారం టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ చిత్తూరు పోయే పని లేకుండా ఈడే జీఎస్టీ తగ్గించింది మీకు తెలిసేదానికి సంబంధించిన క్యాన్సర్ లాంటి వ్యాధులకు సంబంధించింది ఇంకా చాలా అవసరమైన మెడిసిన్స్ 0 చేశారండి జీఎస్టీ స్లాబ్. అదేవిధంగా సాధారణమైన మెడిసిన్స్ ఈ మందులు, దగ్గు మందులు, మాత్రలు అవన్నీ టపాకాయల షాపు యజమానులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు నేడు పొంగునూరు పట్టణంలోని స్థానిక ఫైర్ ఆఫీస్ నందు టపాకాయల షాపు యజమానులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా నమోదు చేసుకున్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. అలాగే ముందే లైసెన్సులు కలిగిన వారికి స్థలం కేటాయింపుపై మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ అగ్నిమాపక సిబ్బందికి సహకరించి ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలని ఆయన కోరారు. పొంగునూరు నందు బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో టపాకాయల షాపులకు అనుమతి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొంగునూరు చౌడేపల్లి, సదుం, సోమల మండలాల టపాకాయల దుకాణాల యజమానులు పాల్గొన్నారు. మన ప్రాణాలు అనేది మంది కూడా ప్రాణాలే కదా, మన దగ్గర పనిచేసే వాళ్ళని వాళ్ళు కూడా ప్రాణాలు. కాబట్టి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మనము తీసుకున్న జాగ్రత్తల మీద ఆధారపడింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అక్కడ జరిగిండేది కూడా ఇదే. ఎందుకంటే వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు, బట్ అక్కడ వర్క్ చేసేవాళ్ళు పొరపాటు వల్ల మేజర్ ఇన్సిడెంట్స్ జరిగిపోయింది. ఏం చేయాలి? ఇంకా మరి ఎవరిని నిందించాలా? ఆ ఓనర్ కూడా చనిపోయాడు. అర్థమైంది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేస్తున్నాము, మనకు ఎలాంటి జీవితంలో ఉడుదుడుకు లేకుండా సాఫీగా జరిగిపోవాలనే ఒక కాన్సెప్ట్తో మీ మనసులో ఒక మైలురాయిని నింపుకోవాలి. ఫస్ట్ మొదట చేయాల్సిన పని అదే. తర్వాత రెండోది, మనం చేసే బిజినెస్ ఏమి అనేది మీకు తెలియాలి. మూడోది వచ్చి ఆ బిజినెస్ను మనము ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది మీకు ఆల్రెడీ తెలుసు. కొత్త వాళ్ళకైతే తెలియదు. వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీరు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో పాత వాళ్ళని అడిగి తెలుసుకోండి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.